హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఏపీ సీఎం జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుందా? పులివెందులపై ఆయనకు అనుమానాలు వస్తున్నాయా? అందుకే రాహుల్ గాంధీ తరహాలో ఆయన సేఫ్ గేమ్ ఆడాలనుకుంటున్నారా? 1+1 ఆఫర్ అన్నట్లుగా రెండో నియోజకవర్గంపై జగన్ దృష్టి పెట్టారా? ఇంతకీ జగన్ స్ట్రాటజీ ఏంటి? వై నాట్ 175 అన్నది కొంతకాలం క్రితం జగన్ నినాదం. అంటే చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంతో కలిపి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలవాలన్నది ఏపీ సీఎం ఆకాంక్ష. ప్రస్తుత పరిస్థితులు మాత్రం అందుకు అనుకూలంగా లేవనిపిస్తోంది. జగన్కు ఎదురుగాలి వీస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయి. అందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. జగన్ బుద్ధిపూర్వకంగా కొంతమందిని దూరం చేసుకుంటే పోటీ చేసేందుకు కొందరు విముఖత చూపుతూ పార్టీ నుంచి పలాయనమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే విపక్షాలు వేగం పెంచాయి. టీడీపీ, జనసేన మంచి ఊపు మీదుండగా నేడో రేపో బీజేపీ కూడా వచ్చి చేరుతోంది. దాంతో తమ కూటమి బలోపేతమవుతోందని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు వై నాట్ పులివెందుల అన్న నినాదాన్ని ఎత్తుకున్నారు. పులివెందులలో కూడా తాము గెలిచి తీరుతామని టీడీపీ సవాల్ చేస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసు జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అది పులివెందుల ఎన్నికపై ప్రభావం చూపుతుందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. పైగా పులివెందుల జనంలో కూడా ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీపై వ్యతిరేకత మొదలైంది. అందుకే మరో నియోజకవర్గం కూడా అవసరమని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. హూ కిల్డ్ బాబాయ్? ఇప్పుడిది విపక్ష నినాదం. వివేక హత్య కేసులో ఏదో అనుకోని రహస్యముందని టీడీపీ, జనసేన నేతలు చేసిన ప్రచారం జనంలోకి బాగానే వెళ్ళింది. ఇప్పుడు వివేక తనయ్య సునీత తీవ్ర ఆగ్రహంతో జగన్కు వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి. పైగా ఆ కేసులో అప్రూవర్గా మారిన వివేక డ్రైవర్ దస్తగిరి పులివెందులలో పోటీ చేసి జగన్ను ఓడిస్తానని ప్రకటించారు. తమకు 20 కోట్ల రూపాయలు ఆశ చూపి తప్పుడు వాంగ్మూలం ఇచ్చేందుకు ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఈ అంశాలను పరిగణించి పులివెందులలో లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొని మరో నియోజకవర్గం వైపు కూడా జగన్ చూస్తున్నారు. తనకు ఇష్టమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ పరిసరాల్లో ఒక నియోజకవర్గం లేదా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మింగనూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు ప్రచారం. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను విజయసాయిరెడ్డికి అప్పగించినట్లుగా తెలుస్తోంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి చాలా స్ట్రాంగ్ లీడర్గా మారారు. తాను గెలిచి తీరుతానని ఆయన సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన ప్రచారం ప్రారంభించారు. 4 అడుగులు ముందున్నారు. పైగా విపక్షాలన్నీ తోడై బీటెక్ రవిని గెలిపించేందుకు సిద్ధమవుతున్నాయి. దాంతో సేఫ్ గేమ్ ఆడాల్సిన అనివార్యత జగన్పై పడింది. అయితే జగన్ రెండో నియోజకవర్గంలో పోటీ చేయడం నిజమా, లేక వైసీపీ ఆడుతున్న నాటకంలో మరో అధ్యాయమా అన్నది తేలాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.